హలో అందరికీ. ఈరోజు నా వీడియో వచ్చేసి లాంగ్ వీడియో లోనావాలా అండి. లోనావాలాలో టైగర్ లైన్ పాయింట్ నుంచి బుషి డ్యామ్ వరకు వీడియో తీసానండి. బాగున్న లొకేషన్స్ వ్యూస్ని. ఇక్కడ ప్రజెంట్ అయితే లైన్ పాయింట్ వ్యూ అండి. ఇక్కడ నుంచి మొత్తం అంటే బాగా హిల్ పైకి వచ్చేసి పైకి రావడం వల్ల కింద నుంచి పైనుంచి కిందకి వ్యూ బాగా కనిపిస్తుంది. ఇక్కడికి వచ్చేసి ఈ లైన్ పాయింట్లో క్యామిల్ రైడింగ్, హార్స్ రైడింగ్ కూడా ఉందండి. ఇంకా ఫుడ్ కోర్ట్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ ఫుడ్ కోర్ట్స్ ఒక 5-10 చుట్టూరు ఉన్నాయండి ఫుడ్ కోర్ట్స్ మొత్తం. అండ్ మనకి ఇంకా ఆ హిల్ స్టేషన్ నుంచి ఇంకా పైకి వెళ్తే టైగర్ పాయింట్ ఉంటుంది. ఇంక పైకి వెళ్ళినప్పుడు ఇంకా వెదర్ వచ్చేసి ఇంకా బాగా చీకటిగా అయిపోతుందండి. చాలా డేంజర్గా అనిపించింది. రోడ్స్ కూడా కొంచెం టర్నింగ్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి కొంచెం భయం వేసింది. మేము పూర్తిగా వెళ్ళకుండా కొంచెం ఎంట్రన్స్లోనే చూసేసి వచ్చేసాము. టైగర్ పాయింట్ వచ్చేసి ఈ లైన్ పాయింట్ దగ్గర కొంచెం ఎక్కువసేపు స్పెండ్ చేసాము. మేము యాక్చువల్లీ లోనావాలాలో జూన్ స్టార్ట్ అయితే చాలు వర్షాలు చాలా హెవీగా ఉంటాయండి. మేము వెళ్ళిన రోజు అయితే థర్స్డే, లాస్ట్ 1 వీక్ అయింది వెళ్ళి. ఆ రోజు అయితే మేము వెళ్ళిన రోజు 1/2 అవర్ తర్వాత వర్షం స్టార్ట్ అయింది. అప్పటి వరకు అయితే పెద్ద వర్షం లేదు. జనరల్గా ఇక్కడ వర్షం పడుతూనే వాటర్ ఫాల్స్ అవి చాలా బాగా కనిపిస్తాయి. ఈ ఇయర్ అయితే మరి మేము వెళ్ళిన టైం కనబడలేదు. ఎవ్రీ ఇయర్ వెళ్ళినప్పుడు అయితే చాలా ఎక్కువ వర్షం పడేది, ఎక్కువ వాటర్ ఫాల్స్ కూడా ఉండేవి. ఈసారి చాలా తక్కువ ఉన్నాయి. లోనావాలాలో లైన్ పాయింట్ దగ్గర నుంచి బుషి డ్యామ్కి వెళ్ళే దారిలో మధ్య మధ్యలో వ్యూస్ బాగుంటాయి. అక్కడ కూడా ఆగి కొంచెం వీడియోస్, ఫొటోస్ తీసుకొని అలా ట్రావెల్ చేసుకుంటూ వెళ్ళామండి. ఇక్కడ వచ్చేసి లోనావాలాలో ఫేమస్ చెక్కీ అండి. చెక్కీ చాలా టేస్టీగా ఉంటుంది, బాగుంటుంది. కాకపోతే చూసి ఫ్రెష్ కదా, ఎక్స్పైరీ డేట్, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్, ఎక్స్పైరీ డేట్ చూసుకుని తీసుకోవాలండి. ఎందుకంటే ఇక్కడ చాలా స్టాక్ ఎక్కువ ఉంటుంది కదా, జనాలు తీసుకోకపోవచ్చు. ఆ టైంలో మనం చూసుకుని తీసుకోవాలి. లోనావాలా చెక్కీ ఫేమస్ అండి. ఇక్కడ జనరల్గా నార్మల్గా దొరికే స్నాక్స్ ఏంటంటే స్వీట్ కార్న్, వేరుశనగలు, శనగలు ఉడకబెట్టినవి కామన్ ఫుడ్ అండి ఇక్కడ. అవి స్నాక్స్ నార్మల్గా వర్షాకాలం స్టార్ట్ అయిందంటే అవే దొరుకుతాయి. వచ్చి లైన్ పాయింట్లో మొత్తం వ్యూస్, ఫొటోస్ అన్నీ అప్లోడ్ చేశానండి. దాంతోపాటు బుషి డ్యామ్, నెక్స్ట్ బుషి డ్యామ్ కూడా పెట్టానండి. బుషి డ్యామ్ దగ్గర వచ్చేసి జనరల్గా 1 మంత్ బ్యాక్ చాలామంది వాటర్ ఫ్లోకి కొట్టుకుపోయారు, చనిపోవడం కూడా జరిగింది. అంత డేంజర్ అండి అక్కడ. అంటే బుషి డ్యామ్ వెనకాల వాటర్ స్టోర్ అయ్యి అక్కడి నుంచి వాటర్ పడుతూ ఉంటుంది ఫ్రంట్కి. ఆ వాటర్ దగ్గర కూర్చుని జనం ఎంజాయ్ చేస్తారు. జనరల్గా బుషి డ్యామ్ దగ్గర వాటర్ ఎక్కువ వచ్చినప్పుడు ఏంటంటే జనాలు కొట్టుకుపోతారు అన్నమాట. అంత డేంజర్ అది. మేము వెళ్ళినప్పుడు వర్షం తక్కువ ఉండడం వల్ల పెద్ద ఎక్కువ వాటర్ ఫ్లో కనబడలేదు ఈ వీడియోలో. ఇక్కడ ఇప్పుడు వచ్చేసి జూన్ స్టార్ట్ అయితే చాలా అలాగే మేఘాలు చాలా చీకటిగా క్లౌడీ వర్షం పడుతూనే ఉంటుందండి. ఫాగ్ లాగా కనిపిస్తుంది దూరం నుంచి చూస్తే, చాలా చీకటిగా. రోడ్డు కూడా అంత క్లియర్గా, దూరం నుంచి అయితే క్లియర్గా కనపడదండి దగ్గరికి వెళ్ళే వరకు. ఇది నా వీడియో వచ్చేసి. ప్లీజ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.